దోచుకదా ఏమన్నావు రేవంతనా, నువ్వు ఏం గప్పాలు కొట్టినావు రేవంతనా? బీఆర్ఎస్ లో చేసిన అవినీతిని బయటికి తీస్తావు. నువ్వు 6 గ్యారెంటీలు అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి చేస్తావు. రైజింగ్ తెలంగాణనా? రైజింగ్ తెలంగాణ కాదు, ఇది బూజు పట్టిన తెలంగాణ. నీ చేతులలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. నీ వేం నరేందర్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఈ విద్యాసాగర్ రెడ్డి కాపాడేది కూడా ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి కాదా? సీతక్క ఏం చేస్తుంది? సోషల్ మీడియాలో వీడియోలు చేసి పాటలు పాడుకుంటుందా? పంచాయతీ శాఖను గాలికి వదిలేసి పాటలు పాడుకుంటున్నారా మీరు? ఎవరేం చేయలేరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఇదంతా పట్టుకొని సిబిఐకి ఇవ్వబోతున్నా. మీరు మర్యాదగా పంచాయతీ శాఖలో శ్రీనిధిలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఇమ్మీడియట్ గా విద్యాసాగర్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా? సరే ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసినటువంటి 421 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని మీరు ఉద్యోగంలోకి వెళ్ళి తీసుకుంటారా? సరే లేకపోతే బీజేపీ పట్టించుకోదు, బీఆర్ఎస్ పట్టించుకోదు, రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి దోచక తింటా ఉంటే ఇక వాళ్ళేం పట్టించుకుంటారు? పట్టించుకోరు. ఈ రాష్ట్రం చచ్చిపోయింది. ఒక పార్టీ లేకుండా అనాథలైపోయినారు తెలంగాణ ప్రజలు. బీజేపీ చచ్చిపోయింది, బీఆర్ఎస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ చచ్చిపోబోతుంది, ఆత్మాహుతి అవుతుంది. సో అందుకని నేనేం చేస్తా, చట్టబద్ధంగా దీని మీద మర్యాదగా చెప్తా ఉన్నా స్ట్రైట్ అవే రేవంత్ రెడ్డి, పైసలు ఖర్చు పెట్టుకోనైనా సిబిఐ ఎంక్వైరీ నేను దగ్గరుండి వేస్తా, సుప్రీంకోర్టులో కేసేస్తా. నేను ఒకటే 10 days టైం ఇస్తున్నా. ఈ 10 days లో మీరు సీతక్కతో మాట్లాడతారో, వేం నరేందర్ రెడ్డితో మాట్లాడతారో, ఈ విద్యాసాగర్ రెడ్డి ఉండద్దు. ఈ స్కామ్ మొత్తం బయటికి తీసుకొచ్చి ఆయన ఏమేమి మెక్కిండో మొత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి బయటికి కక్కించడం మాత్రమే కాకుండా 421 మంది ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఏదైతే తప్పు ఏం లేకుండా తీసి పడేసిండో వాళ్ళందరినీ ఇమీడియట్ గా తీసుకోకపోతే 2026 సంవత్సరంలో రాసి పెట్టుకో రేవంత్ అన్న, ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఖబర్దార్ అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. సో ఒక్కసారి క్లియర్ గా ఓకే టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, ఈ బీజేపీ పార్టీకి మీరు పర్సనల్ గా కలిసిరు కదా, బీఆర్ఎస్ ని కలిసిరు కదా, కాంగ్రెస్ లో